హలో ఫ్రెండ్స్, ఈరోజు ఐఎఫ్పి ప్యానెల్లో స్విఫ్ట్ చాట్ యాప్ను ఎలా డౌన్లోడ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్యానెల్ను ఆన్ చేస్తే అది సైడ్కు అప్లికేషన్ అనే సింబల్ ఉంటుంది, టచ్ చేసి ప్లే స్టోర్ ఉంటుంది, ప్లే స్టోర్ను టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి సైన్ ఇన్ అనేది ఉంటుంది. సో సైన్ ఇన్ అనే దానికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ కుడ్ నాట్ సైన్ ఇన్ అనేది వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే వైఫై కనెక్షన్ ఇవ్వాలి. ఆన్ చేసి ఆ హాట్స్పాట్ను మనం ఈ ప్యానల్కు కనెక్షన్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా నెట్వర్క్లోకి వెళ్ళాలి, వైర్లెస్ నెట్వర్క్లోకి వెళ్ళి ఇలా సేవ్డ్ కాకుండా కనెక్టెడ్ అని ఈ విధంగా కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తే ఇలా అంటే ప్యానల్ నెట్వర్క్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, నెట్వర్క్ రానప్పుడు ఎలా ఉంటుంది అనేది రెండింటికి కూడా డిఫరెన్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి మనం టైప్ చేయాలి. మన పర్సనల్ కావచ్చు, లేదంటే స్కూల్ కావచ్చు, హెచ్పి కావచ్చు. తర్వాత టైప్ చేస్తేనే నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ అగ్రీ అని వస్తుంది, అగ్రీ అని క్లిక్ చేయాలి. గూగుల్ సర్వీస్ వెళ్ళి మోర్ అవుతుంది, యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్ ఓకే. ఇక్కడ సెర్చ్ యాప్ అండ్ గేమ్స్ అని సెర్చ్లో స్విఫ్ట్ చాట్ అని వస్తుంది. స్విఫ్ట్ చాట్ను టైప్ చేయాలి. చేస్తే ఈ స్విఫ్ట్ చాట్ వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మనం బ్యాక్ అప్లికేషన్ టచ్ చేసి మన అప్లికేషన్లో చివరిగా ఇక్కడ స్విఫ్ట్ చాట్ ఉంటుంది. స్విఫ్ట్ చాట్ను మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నెంబరు అన్ని టచ్ చేసి మనం ఏ విధంగా అయితే మన మొబైల్లో ఉన్నటువంటి స్విఫ్ట్ చాట్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలా ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.